వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పూసలలో దుర్గామాత నిమజ్జన శోభయాత్ర. ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు భారీ వర్షాలు. మానసాదేవి ఆలయంలో భక్తుల రద్దీ. మంచిర్యాల జిల్లాలో గ్యాంగ్ వార్. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సామూహిక అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిల అరెస్టు చిత్తూరు పట్టణంలోని మూరకంబట్టు ప్రాంతంలో 25వ తారీఖు 9వ నెల 2025న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు. మురళనా ఫేస్ కరెక్ట్గా పెడతాడు. ఫోటో తప్పింది కదా ఇచ్చి ఈరోజు మీ ముందు మన మురకంపడు దగ్గర నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు 3 ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆధారపరచమైనది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి
వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టినాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు. త్వరలో ఆపరేషన్ సింధు 2.0 పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి, లేకుంటే పాకిస్తాన్ను భూగోళంలో లేకుండా చేస్తాం, సైన్యం సిద్ధంగా ఉండాలని జనరల్ ద్వివేది అన్నారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल दी बेस्ट। जय हिंद। ఆటో డ్రైవర్ల సేవలో పథకం కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. కర్నూలు నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్లకు కలెక్టర్ చెక్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో 13,495 మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు 20,24,00,000 రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టే యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ హామీలను సైతం అమలు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. సమావేశం ముగిసేలోపు ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ అయినట్లు సంక్షిప్త సమావేశం రావడంతో డ్రైవర్లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సంవత్సరానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఖర్చుల నిమిత్తము ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్స్ గాను 1,28,00,000 రూపాయలను, అలాగే మంత్రాలయం ఎమ్మెల్యేలు సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మీ వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యువల్ లేకపోతే భాగంగా ఇక్కడ ఇచ్చేసి అటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరి మేడం ఒక్క నిమిషం కొంచెం మేడం వస్తుంది, కొంచెం మేడం వస్తున్నారు. ఎవరు ఓకే అంటారు అప్పుడు ముఖ్యంగా ఈ ప్రాసెస్ మున్సిపల్ కమిషనర్స్ జరిగింది ఆటో డ్రైవర్స్కి.
మన జిల్లాలో ముఖ్యంగా 13,495 మంది ఆటో డ్రైవర్స్ ఈ లబ్ధి పొందుతున్నారు. 20,24,00,000 ప్రభుత్వం ఈ వీళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరిగింది. సో ఆటో డ్రైవర్స్ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, యాప్ కూడా డెవలప్ చేస్తాము అని చెప్పి. ఎలా అయితే మనకి ఊబర్, ర్యాపిడో ఉన్నాయో అలాగే ఆటో కూడా ఒక యాప్ అనేది ఒకటి డెవలప్ చేస్తే పబ్లిక్కి కూడా దగ్గరగా ఈ ఆటోస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఆటో వాళ్ళకు కూడా బిజినెస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఏంటంటే వాళ్ళ ఆటోస్ సేఫ్గా ఉండాలి, పొల్యూషన్ చెక్ అది చేసుకొని మనకి పొల్యూషన్ చేయకుండా ఎయిర్ పొల్యూషన్ చేయకుండా వాళ్ళు ఆటోస్ నడుపుకోవాలి. రిపేర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా టైమ్లీ చేసుకుంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున్న పెద్ద రిపేర్ వచ్చే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ప్రయాణికులకు కూడా వాళ్ళు కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకొని సేఫ్గా వాళ్ళని తీసుకెళ్ళాలి. ఆటో డ్రైవర్స్ కూడా సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారో అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎవరైనా రాని వాళ్ళు కూడా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకు ఒక గ్రీవెన్సర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి 15,000 రూపాయలు స్వచ్ఛంగా మరి వేస్తామన్న చెప్పిన మాట చొప్పున మరి మీటింగు ప్రోగ్రామ్ అయిపోకముందుకే మా అకౌంట్లలో 15,000 పన్నాయి. అందుకు మన నారా చంద్రబాబు నాయుడుకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే ఆటో మిత్రులు ఎంతో బీదవాళ్ళు, వారికి ఇక సీఎం చెప్పిన మాట నెరవేర్చినాడు. ఎందుకంటే ఆటో ఈ యొక్క హామీ మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఇక హామీ పెట్టినది కాదు. ఎక్కడైతే బస్సులకు మరి ఫ్రీ బస్ అన్నప్పుడు ఆటో వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో ఆయన ప్రేమతోని ఆయన ఆటో వాళ్ళని ఆలోచన చేసుకొని మన నారా చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళ దయదలిసి ఈరోజు చెప్పిన మాట నెరవేర్చుకున్నందుకు ఆయనకి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మన ఆటో కార్యక్రమం నెరవేర్చినందుకు ఆయనకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే కరీంనగర్ పట్టణంలో షాషా మహిళలో మయోఉద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా గార్మి షరీఫ్ పండుగ నిర్వహించారు. గత 13 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా అజ్మీర్ దర్గా నుండి ముఖ్య అతిథిగా వచ్చిన అష్మీరుద్దీన్ ఖాద్రీ లంగర్ జల్సా ప్రోగ్రాంను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వర్ తలత్, అబ్దుల్ రెహమాన్ మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. सूबा है वहाँ पर तेलंगाना में खुसूसन पे तखसीस ग्यारहवीं शीफ की मुबारकबाद पेश करता हूँ। इस जलसे का इनेकाद हज़रत मौलाना ख्वाजा पीर सैयद कमालुद्दीन शाह साहब कमाल पाशा साहब की निगरानी में 11वीं शीफ का प्रोग्राम मुनाकिद होने जा रहा है, जिसकी सरबराही हज़रत सैयद शाह हाशिरुद्दीन गिलानी अल-क़ादी साहब करेंगे। और ये फ़कीर अजमेर मोहल्ला से सैयद मोहम्मद हम्मादुल हसन चिश्ती आस्तान आलिया हुज़ूर गरीब नवाज से हाजिर है। तमामी को 11वीं शीफ की मुबारकबाद पेश करता हूँ और इस मुल्क में अमन व अमान बनाए रहने की दुआ करता हूँ। इलाही उम्मत मुहम्मदिया की खैर फरमा, हमारे मुल्क की हिफाजत फरमा, हमारे मुल्क के आइन की हिफाजत फरमा। अल्लाहु खैरुन हाफिज़ुन व हुवा अर्हमुर राहिमीन। वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं सैयद ख्वाजा बाबा खादरी अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं सैयद ख्वाजा बाबा खादरी जो यहाँ पर जो 11वीं शरीफ का जो प्रोग्राम हो रहा है, पिछले 13 साल से ये प्रोग्राम इनेकाद में अमल में लाया जा रहा है और इसकी जितने भी जो भी इसकी सरबराही करते हैं वो हमारी भाई मोहतरम सैयद शाह हाशिरुद्दीन खादरी साहब की जानिब से किया जाता है और इसकी सदारत में ये किया जाता है अलहाज सैयद शाह ख्वाजा मोहिउद्दीन खादरी साहब उर्फ कमाल पाशा साहब खलीफा हुजूर शम्सुल मशाइख की निगरानी में किया जाता है। और हर साल इस जलसे में हो और इस लंगर में हो, बाहर से दीगर स्टेट से उलमा इकराम को हम यहाँ पर मदू करते हैं और यहाँ पे ये दावत दी जाती है कि हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम और गौसे पाक रज़ी अल्लाह ताला अन्हु की तालीमात पर कैसे अमल किया जाए, आपके अखलाक के मुताल्लिक़ बताया जाता है। और मैं तमाम को
इस मैसेज के साथ 11वीं शरीफ की मुबारकबाद देता हूँ कि हम गौसे पाक रज़ी अल्लाह ताला अन्हु के उस्वे हसना को अपनाएं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలోని మానసాదేవి ఆలయంలో శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం, జంట 108 శివనాగలింగాలకు జలాభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు మానసాదేవి అమ్మవారికి వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీని నేను 10 లక్షలకు పెంచాను అంటావు. ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము, బంద్ చేస్తామని చెప్తున్నారు. నీ పాలన ఎలా ఉంది అంటే కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాము. కానీ నువ్వు వచ్చి 1400 కోట్ల ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు అన్నారు. కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలులో మొదటి సౌత్ జోన్ సీనియర్ నేషనల్ లాక్రోస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ, సౌత్ జోన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో 4 రాష్ట్రాలు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. సార్ అందరికీ సార్ సరే మీటింగ్లో ఉన్నా. సరే ఓకే రెడీ సార్. వేదికను అలంకరించిన ఓకే సార్ పెద్దలందరికీ ఒకసారి నా నమస్కారాలు తెలుపుతూ మరియు క్షమాపణలు కోరుతూ, ఎందుకంటే అందరికన్నా ముందు నన్ను మాట్లాడించండి, నాకు పేషెంట్లు ఉన్నారు వెళ్ళాలని నేను కోరడం వల్ల రాజు ఏదో రకంగా అరేంజ్ చేసి నాతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీరంతా ఒక క్షమాగుణంతో నన్ను ఆలోచిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన బాలబాలికలకు, ఈ లాక్రోస్ క్రీడాకారులకు శుభాభినందనలు తెలుపుతున్నాను. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినా ప్రవృత్తిగా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం అనేది గత 25 ఇయర్స్గా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువు తప్ప ఆటలు ఏనాడు ఆడలేదు. ఏం కోల్పోయానో తర్వాత తెలిసిపోయింది నాకు. క్రీడల్లో ఉండడం వల్ల ఆ స్పోర్టివ్ స్పిరిట్, ఆ రెసిలియన్స్, ముఖ్యంగా స్ట్రాంగ్ బాడీ తయారవుతుంది. స్ట్రాంగ్ బాడీ డెవలప్ అవుతుందో స్ట్రాంగ్ మైండ్ కూడా దాంట్లో ఉంటుంది. మా మెడికల్ కాలేజీలోనే అనాటమీలో చిన్న ఇంటర్నల్స్ ఫెయిల్ అయినందుకు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు.
వాళ్ళందరూ గుర్తొస్తే అయ్యో మెంటల్ ఫ్రెజిలిటీ, మెంటల్ ససెప్టబిలిటీ, వల్నరబిలిటీ ఇవన్నీ కూడా ఉండడం వల్లే కదా ఇంత ఘోరమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని తల్లిదండ్రులకు ఇంత నష్టం కలిగిస్తున్నారు అని బాధపడేవాడిని నేను. దీనికి సమాధానం స్పోర్ట్స్ లో దొరుకుతుంది, వెతకాలి అనే ఉద్దేశంతోనే 25 years గా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాక్రోస్ గేమ్ అనేది ఫస్ట్ టైం నా దగ్గరికి ఈ సౌత్ జోన్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మాకు లాక్టోజు, సుక్రోజు, గ్లూకోజు ఇవి తెలుసు. ఈ లాక్రోజ్ ఏందిరా, ఫ్రూట్స్ లో ఉండే షుగర్ ను సుక్రోజ్ అంటారు, మిల్క్ లో ఉండే షుగర్ ను లాక్టోజ్ అంటారు, మామూలు గ్లూకోజ్ అందరికీ తెలుసు, మాల్టోజ్ తెలుసు. ఈ లాక్రోజ్ ఏంది అని నేను కొంచెం మళ్ళీ చాట్ జీపీటీని వికీపీడియాలో చదివినప్పుడు ఈ లాక్రోస్ అనే గేమ్ 11th centuryలో ఇండిజినస్ అమెరికన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అంటారు వాళ్ళను, దే ఆర్ కాల్డ్ రెడ్ ఇండియన్స్. ఈ 17వ సంవత్సరంలో ఈ కొలోనియలిస్ట్ ఈ వైపు నుంచి కొండల్లో కట్టెలతో ఇప్పుడు మన బన్నీ ఉత్సవం జరిగినట్టు జరిగేది అది ఆ లాక్రోస్ అనేది. 48 hours అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫార్ రెసిలియన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ మైట్ అది ఏర్పడింది అనమాట ఆ గేమ్. ఆ తర్వాత 100 years ముందు దీన్ని కొద్దిగా ఫార్మలైజ్ చేసి రిఫార్మ్ చేసి ఈ గేమ్గా మార్చినారు లాక్రాస్ గేమ్. ఒక గుడ్ న్యూస్ ఏమంటే 2028 లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేయబడిన క్రికెట్, లాక్రాస్. సో ఈరోజు హరికిషన్ గారు వీళ్ళంతా ఇక్కడ చేసే ఈ మైదానంలో తయారైన ఒక్క పిల్లోడన్నా ఒలింపిక్స్ను రిప్రజెంట్ చేయాలి మన ఇండియా తరఫున అని నేను కోరుకుంటూ, ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు, గౌరవనీయులు, గొప్పవాళ్ళు. అయినా కానీ నేను ఈరోజు ఫస్ట్ మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు, నేను డాక్టర్ అయినందుకు, వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం నాకు కల్పించిన అందరికీ ధన్యవాదాలు. మీరు మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఇప్పుడే అనుకుంటున్నాము సూర్యుడు కరుణిస్తాడా లేదా అని. ఎక్కువ కరుణించినాడంటే ఒళ్ళు మాడిపోతుంది, తక్కువ కరుణించినాడంటే వాన పడుతుంది. వయా మీడియా సూర్యుడు మీకు హెల్ప్ చేయబోతున్నాడు. ఇప్పుడే క్లౌడ్స్ వచ్చినాయి, సో ఒక రకమైన వెదర్ ఉంది, మంచి వెదరు. దానం హరికిషన్ గుర్తుగా, తిమ్మయ్య సార్ గుర్తుగా ఆ ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ముందుగా రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా మండల ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రోజు కూడా ప్రమాదంతో ముడిపడిన ప్రయాణం మీదే. రోడ్డు ఎక్కారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎలాగెళ్తాం అన్నది ఇంటి దగ్గర అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే. అటువంటి జీవన శైలి మీరు సాగిస్తున్నారు. ఆ ఒడిదుడుకుల్లో ఇంకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫ్రీ బస్సులో ఇంకా మీకు కొత్త కష్టాన్ని, లేని కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. దాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఈరోజు ఆటో వారి సేవలో అని 15,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ కంటి తుడుపు చర్యగానే సరిపోద్ది, కానీ మీ జీవనానికి కానీ జీవన ప్రమాణాలకు కానీ పెంచడానికి సరిపోదని మా అందరి ఆలోచన కూడా. కానీ ఒక్కసారి బాధ్యత గల పౌరులుగా, ఈ రాష్ట్రం గురించి ఆలోచించే పౌరులుగా, భావి తరాల భవిష్యత్తుని కాపాడే దిశగా మన అందరి ఆలోచన కూడా ఉండాలి. అంటే
ఒక్క నిమిషం మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఎన్ని చేసినా, హైటెక్ సిటీ నిర్మించినా, ఉమ్మడి రాష్ట్రంలో ఏ పనులు చేసినా సరే రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అనే తోచన పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఏర్పడే సమయానికి 25,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి, 1,25,000 కోట్ల రూపాయలు అప్పుతోటి, నిలువ నీడ లేకుండా ప్రభుత్వ పాలనని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించడం దగ్గర నుంచి కూడా రాజధానిని నిర్మించుకున్నాం, రాష్ట్రంలో రోడ్లు వేసుకున్నాం, పోలవరాన్ని 70% పైగా పూర్తి చేసుకున్నాం. అదే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.